బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారా? వాళ్ళు టూర్ పేరు చెప్పి బయటికి వెళ్తున్నారా? మరి ముఖ్యంగా దసరా సెలవులు కావడంతో టూర్లకు వెళ్తూ ఉంటారు. అయితే ఆ చదువుకుంటున్న పిల్లలు టూర్ పేరుతో ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు? ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టూర్ పేరు చెప్పి ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదగిరిగుట్టకు తీసుకువెళ్లి ఆ లాడ్జ్లో అఘాయిత్యానికి పాల్పడ్డారు దుర్మార్గులు. అల్వాల్కు చెందిన 9వ తరగతి చదువుతున్నారు ఆ బాలికలు. మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు ముగ్గురు యువకులు. ఈ నెల 21న యాదగిరిగుట్ట దైవదర్శనం పేరుతో బాలికలను తీసుకువెళ్లి అక్కడ ఆ వైనానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం లాడ్జ్లో రూమ్ తీసుకొని రాత్రంతా బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తెల్లారి హైదరాబాద్లో బాలికలను వదిలేసి పరారయ్యారు ఆ దుర్మార్గులు. తల్లిదండ్రులు నిలదీయడంతో ఈ అఘాయిత్యానికి సంబంధించి విషయం చెప్పారు మైనర్లు. అల్వాల్ పిఎస్లో కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ముగ్గురు యువకులతో పాటు లాడ్జ్ ఓనర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ అవర్ డిస్ట్రిక్టింగ్ కాంటెంట్ వెరీ డిస్క్రిప్షన్ అడ్వైస్డ్. మరి ముఖ్యంగా ఇదిగో వీళ్ళే ఆ దుర్మార్గులు, ఆ ముగ్గురు దుర్మార్గులు. అలాగే లాడ్జ్ ఓనర్ కి సంబంధించి ఆ నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు మధ్యలో ఉన్నాడే ఆ రెండో వాడే లాడ్జ్ ఓనర్. లాడ్జ్ పెట్టుకొని దేనికిరా? ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్ళిపోతున్నారో మీకు తెలీదా? మైనర్ బాలికలు వస్తూ ఉంటే అడగవా? నువ్వు కూడా లేకపోతే ఈ పాపంలో భాగస్వామ్యం అయ్యావా? నీ పాపం కూడా దీంట్లో ఉందా? లేకపోతే నువ్వు రచించిందా ఇదంతా? ఒక్కసారి చూడండి. ఎప్పుడూ చెప్తూనే ఉంటా, దుర్మార్గులు మృగాలు మన చుట్టూతా మనుషుల రూపంలో ఉంటూనే ఉంటారు. చూడండి, ఈ మొఖాలను చూడండి, గట్టిగా గుర్తు పెట్టుకోండి. రోడ్డు మీద కనిపిస్తే వీరిని ఏం చేయాలో మీకు తెలుసు. వీళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలో మీకు తెలుసు, నేను చెప్పకర్లా. ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉంటూ ఉంటారు. ఒక్కసారి మొహం చూడండి, ఆ ముగ్గురు ముఖాలు చూడండి. ఈ దుర్మార్గులకి రోడ్డు మీద కనిపించే ఆడపిల్లలే బలైపోతున్నారు. 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లల మీద రాత్రంతా ఎటువంటి ఘాతుకానికి పాల్పడి ఉంటారు, ఎటువంటి దుర్మార్గానికి పాల్పడి ఉంటారు. ఆ తర్వాత రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారా? అత్యాచారం పాల్పడి ఏం మనుషులరా మీరు? మిమ్మల్ని ఒక్కొక్కడిని వదిలితే ప్రజలు ఏం చేస్తారో తెలుసా? బహుశా మన చట్టాలు న్యాయాలు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు బతికిపోయారా? మీ ముగ్గురు రోజు బతికి బట్ట కట్టారంటే మన చట్టాలు న్యాయాలు ఇంకా ఉండబట్టి. లేకపోతే ఆ తల్లిదండ్రులకు వీళ్ళని అప్పచెప్పుంటే ఆ తల్లిదండ్రులు ఏం చేసేవారో తెలుసా? ఒక్కసారి ఆ తల్లిదండ్రుల స్థానంలో మీరు ఊహించుకోండి. నేను జస్ట్ ఊహించుకోమని మాత్రమే చెప్తున్నా. కడుపు రగిలిపోతుంది. ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగే దేశం కాదా మంది? ఆ స్పేస్ ఇవ్వలేమా? రోడ్డు మీదకి వెళితే మృగాల్లా వాళ్ళ మీద పడిపోతారా? ఏం మనుషులు రా మీరు? అంత అలసైపోతున్నారా ఆడపిల్లలంటే? ఆడపిల్లల కలాలంటే భయపడిపోయేలా చేస్తున్నారు కదరా దుర్మార్గుల్లారా. మీకు ఇంకా పశువులకి తేడా ఏముందిరా? ఈ పశువాంచ ఏంటారా దరిద్రులారా? మీకు ఆ కామం ఏంట్రా? మీకు 9వ తరగతి చదువుతున్న పిల్లల మీకు బలైపోయేది. ఈరోజు ఆ తల్లిదండ్రులు ఆ మైనర్ బాలికలను గట్టిగా నిలదీశారు కాబట్టి విషయం బయటకు వచ్చింది. లేకపోతే పరిస్థితి ఏంటి? ముగ్గురు మైనర్లపై అత్యాచారమా? ముగ్గురు మైనర్లు, అది కూడా రాత్రంతా. అరే, వాళ్ళు భవిష్యత్తు మీద మొత్తం వాళ్ళకి భయం పడుతుందిరా. పెళ్ళంటే భయపడిపోతారా? మనుషులంటే భయపడిపోతారా? అప్పుడే ఎదిగే క్రమం రా దరిద్రులారా. మీ దుర్మార్గం తగలయ్యా. నిజంగా లోపల ఆక్రోశం ఉండదు. ఇలాంటి వాళ్ళని ఆ పేరెంట్స్కి అప్పచెప్పండి, పోలీసులు కాదు. బహుశా ఆ న్యాయమో చట్టాలు ఇంకా ఉన్నాయి కాబట్టి వీళ్ళు బతికిపోయారు. ఈరోజు మహాయితో ఓచలు లెక్క పెడతారు వెనక్కి. ఆ బాధ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా లేకపోతే పరారీలో ఉన్నారా ఈ దుర్మార్గులంతా కూడా?
రైట్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్షిప్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను అత్యాచారం చేశారు. ప్రధానంగా అల్వాల్కి చెందినటువంటి ముగ్గురు మైనర్ బాలికలు ఇంట్లో ఒకవైపు స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి తనకు పరిచయం ఉన్నటువంటి ఎవరైతే గండికోట్ మధు అనే వ్యక్తితోని వారు బయటకు వచ్చారు. అనంతరం మధు వారసిగూడకు చెందినటువంటి ఇద్దరు స్నేహితులను కూడా ఈ ముగ్గురు యువతులకు పరిచయం చేశారు. మొత్తం ఆరుగురు కలిసి ఒకవైపు ఇటు యాదగిరిగుట్టకి వెళ్దామంటూ కూడా ప్లాన్ చేశారు. ఆరుగురు కూడా యాదగిరిగుట్టకి వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ ఉన్నటువంటి లాడ్జ్లోకి తీసుకెళ్ళాక 3 గదులు తీసుకున్నారు. 3 గదులు తీసుకొని మొత్తం కూడా లాడ్జ్లోకి తీసుకున్న అనంతరం యువతుల పైన అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన అనంతరం నెక్స్ట్ డే వాళ్ళ ముగ్గురిని ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో మైనర్ బాలికలను తీసుకొచ్చి తార్నాకలో వదిలిపెట్టారు. ఇంకోవైపు అటు ఒకవైపు తల్లిదండ్రులు నిలదీశారు. రాత్రి అంటే రాకుంటే ఇటు వెళ్ళారంటూ కూడా ఒకవైపు తల్లిదండ్రులు నిలదీశారు. కానీ అప్పటికి ఒకవైపు ఇటు బాలికలు పెద్ద ఎత్తున భయపడ్డారు. తల్లిదండ్రులు తెలిస్తే ఏమైనా అంటారా అని ఒకవైపు భయపడ్డారు. కానీ ఒకవైపు తల్లిదండ్రులు నిలదీయడంతో మొత్తం కూడా జరిగింది మొత్తం కూడా ఒకవైపు అటు తల్లిదండ్రులకు చెప్పడంతో షాక్ అయ్యారు. వెంటనే అటు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏవైతే సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం ముగ్గురు నిందితుల్ని కూడా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులతో పాటు ఎవరైతే లాడ్జ్ ఓనర్ ఉంటారో లాడ్జ్ ఓనర్ని కూడా పట్టుకున్నారు. ఎందుకంటే జనరల్గా ఎవరైతే మైనర్స్కి అలో అనేది ఉండదు, కానీ ఏ విధంగా వెళ్ళనిచ్చారు అని కూడా ప్రస్తుతం అక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆయనకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా ప్రస్తుతం ఆ విధంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపైన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఎందుకంటే ముగ్గురు యువతులు కూడా ఒకవైపు మైనర్లను కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు కూడా ఒకరు 19 years, ఇంకొకరు 22, 23 చాలా చిన్న ఏజ్ వాళ్ళే. కానీ ఈ విధంగా ప్రీ ప్లాన్డ్గా అత్యంత పక్కా ప్లాన్ ప్రకారం ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఫ్రెండ్షిప్ చేసిన అనంతరం దైవ దర్శనానికి వెళ్ళి అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళ ముగ్గురిని కూడా లాడ్జ్ తీసుకెళ్ళిన అనంతరం అత్యాచారం చేశారు. ఒకవైపు ఇంట్లో చెప్తే పేరెంట్స్ ఏమైనా అనుకుంటారంటూ కూడా మొదట భయపడ్డారు. కానీ ఒకవైపు పేరెంట్స్ నిలదీయగా రాత్రి మొత్తం ఎట్టెళ్ళారని ఒకవైపు వాళ్ళని నిలదీయగా ఈ మొత్తం కూడా చెప్పడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వెంటనే ఇప్పుడు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. మైనర్ బాలికలు వైద్య పరీక్ష నిర్వహించాక అందులో అత్యాచారం చేశారంటూ కూడా నిర్ధారణకు వచ్చారు. వెంటనే ముగ్గురు పైన ఎవరైతే ముగ్గురు నిందితులు ఉంటారో ముగ్గురు నిందితుల పైన కూడా ప్రస్తుతం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. అదేవిధంగా ఎవరైతే లాడ్జ్కి సంబంధించిన ఓనర్ ఉంటారో ఓనర్ పైన కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఉన్నాయంటూ కూడా ఇంట్లో పేరెంట్స్కి చెప్పారు. పేరెంట్స్ చెప్పి ముగ్గురు కూడా కలిసి వెళ్తున్నారు కదా, ఏముండదంటూ కూడా తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. కానీ మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్రకారం ఒకవైపు మధు అనే వ్యక్తి జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైతే ఒప్పందం కింద వర్క్ చేస్తుంటారు అందులో వర్క్ చేస్తుంటారు. ముగ్గురు కూడా పరిచయం ఉండడంతో వీళ్ళకు ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేసి మొత్తం కూడా ఆరుగురు మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఓనర్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ముగ్గురు నిందితులతో పాటు ఒకవైపు ఓనర్ కూడా ప్రస్తుతం పోలీసు అదుపులో అయితే ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ లాడ్జ్ను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి లాడ్జ్కి సంబంధించిన ఫుటేజ్ ఒకసారి ప్లే చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అదిగో ఆ లాడ్జ్ మీరు చూడండి. వీడే అదే సోమేష్ లాడ్జ్ అంట. గుర్తుపెట్టుకోండి ఆ సోమేష్ లాడ్జ్ని. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి ఘాతుకం పాల్పడింది అక్కడ ఆ సోమేష్ లాడ్జ్ అంట. ఎవరైనా అటువైపు వెళితే గుట్టవైపు వెళితే, ఎందుకంటే సాధారణంగా దసరా సెలవులు కాబట్టి పండుగ వాతావరణం కాబట్టి అటుగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి లాడ్జ్లకి మీరు వెళ్తారా? ఇటువంటి లాడ్జ్లు మనకు అవసరమా? ఇటువంటి లాడ్జ్లను ఏం చేయాలి? ఈ లాడ్జ్ ఓనర్లను ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఎందుకంటే ఇటువంటి ఘాతుకానికి మరి ముఖ్యంగా 9 ఏళ్ల పిల్లల వాళ్ళు 9 ఏళ్ల పిల్లల్ని ఆ ఆడపిల్లని ఎంత అపురూపంగా చూసుకుంటారు తల్లిదండ్రులు. వీళ్ళ పశువాంచకి వాళ్ళు బలైపోతున్నారు. యాదగిరిగుట్టకు తీసుకుని లాడ్జ్లో అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ముగ్గురికి సంబంధించి ఏం చేయాలి చూడండి. ఇంట్లో ఏదో బతుకమ్మ ప్రోగ్రాం అని చెప్పి వాళ్ళు వెళ్ళారట. ఆ తర్వాత జరిగిన అఘాయిత్యం ఇది. రాత్రంతా ఎంత హింసను వాళ్ళు అనుభవించుంటారు ఆడపిల్లలు ఆ దుర్మార్గుల చేతుల్లో.
అది కూడా రోడ్డు మీద విడిచి వెళ్ళిపోతారా? అదృష్టవశాత్తు వాళ్ళు ఇంటికి వెళ్ళారు కాబట్టి సరిపోయి ఏమైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటే ఏం చేసేవాళ్ళరా మీరు? లేకపోతే మీ చేతుల నుంచి ఇంకొక చేతుల్లోకి వెళ్ళిపోయి ఉండుంటే? రోడ్డు మీద నిల్చున్న ఆడపిల్లలు 9th క్లాస్ చదువుతున్నారు, మహా అయితే ఒక 14-13 ఏళ్ళు ఉంటాయి. ఇంకా ఎవడో చేతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలి? చిన్నప్పటి నుంచి అంతా అప్పాటు చెప్తున్నా, వాళ్ళని ఏ లెవెల్లో వాళ్ళకి చెప్పాలో అలా చెప్పండి. లేదు కాదు కూడదనుకుంటే కనుక నేను వస్తాను చెప్పి బ్యాగ్ పెట్టుకుని బయలుదేరండి. తప్పదు, మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. స్కూల్కి వెళ్తారమ్మా, బతుకమ్మా, సెలవులు అన్నావుగా, పద నేను వస్తా, స్కూల్ దగ్గర పెడతా. 3 కలిసి వెళ్తున్నారు కదా, 4 కలిసి వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా ఆ ఏజ్ వాళ్ళే కదమ్మా, కాదేది దుర్మార్గులకు అనర్హం. ఈ దుర్మార్గులు అటువంటి వాళ్ళే. మన చుట్టూత మానవ మృగాలు, మనుషుల రూపంలో ఈ మానవ మృగాలు మాటేస్తుంటాయి. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రస్తుతం ఈ కేసులో ఎటువంటి అప్డేట్ ఉంది? ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. ప్రజెంట్ ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అండ్ అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎటువంటి న్యాయం కోరుకుంటోందా ఆ కుటుంబాలు? రైట్, 3 బాలికలు కూడా ఒకవైపు ఫ్రెండ్సే కావడంతో అటు ఇంట్లో కూడా చాలా ధైర్యంగా పంపాక మొత్తం కూడా ఈ తతంగం అనేది జరిగింది. దీనిపైన ఒకవైపు ఇప్పటికే పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించాక అత్యాచారం జరిగినట్లు కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అనంతరం ఒకవైపు మైనర్ బాలికల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం పోక్సో కేసు నమోదు చేశారు. ఒకవైపు ఇలాంటి వాటిపైన, ఏదైతే అత్యాచారం జరిగిన వాటిపైన ఒకవైపు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇక్కడ కామందులో మాత్రం మార్పు రావటం లేదు. ఈ విధంగా చేస్తూనే ఉన్నారు. 3 మైనర్ బాలికలను కూడా ట్రాప్ చేసి మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. కానీ తల్లిదండ్రులు మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికే రోధిస్తున్నారు. ఈ విధంగా వెళ్ళి మొత్తం ఈ విధంగా మోసపోవాల్సి వచ్చింది, మా కళ్ళ ముందు పెరగాల్సినటువంటి ఈ విధంగా జరిగిందంటూ కూడా, ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దంటే వాళ్ళకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలంటూ కూడా అటు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఫ్రెండ్షిప్ పేరుతో తీసుకెళ్లి అటు దైవ దర్శనం అంటూ కూడా తీసుకెళ్లి అనంతరం లాడ్జ్లోకి తీసుకెళ్లి ఇదంతా చేయడం, అత్యాచారం చేయడం కూడా మొత్తం కూడా 3 కూడా మైనర్, 3 కూడా 9వ తరగతి చదువుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో 3ని కూడా ట్రాప్ చేసి మొత్తం కూడా ఇదంతా అత్యాచారం చేసిన అనంతరం ఏం తెలియనట్టు కూడా 3ని కూడా తార్నాకలు వదిలిపెట్టాక 3 ఇంటికి పోయాక అటు తల్లిదండ్రులు ప్రశ్నించారు, రాత్రి మొత్తం ఎందుకు రాలేదు, ఏం జరిగిందని. ఒకవైపు తల్లిదండ్రులు ప్రశ్నించాక వాళ్ళు జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. వెంటనే పోలీసులను ఆశ్రయించడం, పోలీసులు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. 3 ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో అత్యాచారం జరిగినట్టు కూడా నిర్ధారణకు వచ్చారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుని అదేవిధంగా ఎవరైతే లాడ్జ్ ఓనర్ ఉన్నారో లాడ్జ్ ఓనర్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా వాళ్ళు ఎప్పుడు ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారని కూడా ఈ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే 3 యువకులు ఉన్నారో 3 యువకుల పైన మాత్రం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇంకోవైపు ఎవరైతే లాడ్జ్ సంబంధించిన ఓనర్ ఉంటారో ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ అటు తల్లిదండ్రులు మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేసిన ఖచ్చితంగా ఉరిశిక్ష వేస్తున్నాయి, ఇలాంటి వాళ్లకు బుద్ధి వస్తుందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, శిల్ప ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో కూడా ఆడపిల్లని స్వేచ్ఛగా పంపిస్తున్న రోజులు ఇవి. ఆ స్వేచ్ఛను ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి మానవ మృగాలు హరించేస్తున్నాయి. పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడేలా ఇటువంటి దుర్మార్గుల ప్రవర్తన ఉంది. ఇలాంటి వారిని ఏం చేయాలి? మైనర్ల మీద అత్యాచారమా? అది కూడా ఒక లాడ్జ్లో. ఆ లాడ్జ్ ఓనర్ ఏమైనా బుర్రుందా వాడికి అసలు? లేకపోతే వాడికి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా? ఈ అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ చూసే కన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మీరు మాట్లాడండి, మీరు రియాక్ట్ కండి.
ఇటువంటి ఘటనలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెళ్ళుబికితే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలు ఎలా మనం కట్టడి చేయగలం, కనీసం నియంత్రించగలం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇదే ఘటనకు సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి వారి మాటల్లోనే విందాం. కొంతమంది అబ్బాయిలు మరియు మైనర్ అమ్మాయిలు స్కూల్కి వెళ్తామని చెప్పి స్కూల్కు బతుకమ్మ పండుగ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ముగ్గురు మైనర్ అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి, మేజర్ అబ్బాయిలు కలిసి యాదగిరిగుట్టకు రావడం జరిగింది. వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్లో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు ఇండివిజువల్గా. వాళ్ళు ఆ లాడ్జ్ ఓనర్ ఎటువంటి వాళ్ళ ఏజ్ పత్రాలు చూడకుండా వాళ్ళకి లాడ్జ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ లాడ్జ్లో స్టే చేసి వాళ్ళు శారీరకంగా కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఇంటికి పోయినారు. ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ తండ్రులకు చెప్తే అప్పటికే వాళ్ళు మిస్సింగ్ కేసు ఒకటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దాని మీద దర్యాప్తులో భాగంగా ఇక్కడంతా ఎంక్వైరీ చేసినారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ లాడ్జ్ ఏదైతే లాడ్జ్ ఉన్నాడో అతను ఒక మైనర్లకు రూమ్ ఇవ్వడం, అంటే వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా వేరేలతో వచ్చినప్పుడు రామ్ ఇవ్వడం నేరం కాబట్టి అతను కూడా పోలీసులు వస్తే మేమే సహకరించి వాళ్ళని పట్టేయడం జరిగింది. అతను కూడా నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఆ కేసు విషయంలో. ఇంకా మన యాదగిరిగుట్ట పట్టణానికి సంబంధించి గతం నుంచి కూడా మనం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం, చెక్ చేస్తూనే ఉన్నాం. మనం అన్ని లాడ్జ్లకు కూడా నోటీస్ ఇచ్చినాం. మైనర్లకు కానీ, గుర్తు తెలియని వ్యక్తులకు కానీ ఎవరికి కూడా వితౌట్ ఆధార్ ప్రూఫ్ ఆర్ ఏదన్నా వాళ్ళ ప్రూఫ్ లేకుండా, ఫోన్ నంబర్ లేకుండా ఎవరు ఇవ్వద్దని చెప్పి మనం నోటీసులు కూడా ఆల్రెడీ అన్ని లాడ్జ్లకు నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ ప్రతి లాడ్జ్కు మనం పేస్ట్ కూడా వేయడం జరిగింది. ఈ రకంగా మనం పేస్ట్ చేసినాం ప్రతి లాడ్జీ దగ్గర. కానీ దాన్ని అతిక్రమించి కొద్ది డబ్బులకు ఆశపడి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక ముందు ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడానికి పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.